హలో అండి, నేను వచ్చేసాను మరో కొత్త అప్డేట్ ఇవ్వడానికి. మరి ఈ రోజు ధూల్పేటలో ఉన్నటువంటి లక్ష్మీ నారాయణ్ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఈ రోజు ఇక్కడ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ మొన్నటి వరకు చూసిన అప్డేట్స్ లో మనకి హాఫ్ గణపతులు అయ్యారు. అండ్ ఇంకా మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అమృతం చిలుకుతున్న దేవతలు రాక్షసుల కాన్సెప్ట్ కాబట్టి అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరి ఈ రోజు ఎంతవరకు వచ్చింది, పెయింట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా, ఏమైనా సింగిల్ కోటింగ్ అలాంటిది ఏమైనా అయిందా ఏంటి అని అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు చూడడానికి రెడీగా ఉంటే వచ్చేసేయండి. ముందుగానే స్టార్టింగ్ లో చూసినట్లయితే మనకి చాలా పెద్ద లావు గణపతి, బొజ్జ గణపతి అన్నమాట. సో ఈ గణపతిని చూస్తుంటే నాకు కళ్ళే తిరిగిపోతున్నాయండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, గణపయ్య బొజ్జ పైన ఉన్నటువంటి హారం దగ్గరకు ఉన్నాను నేను. సో ఈయన హైట్, ఈయన పర్సనాలిటీ, అసలు తయారు చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నిజంగా ఇంత లావు గణపయ్య ఒక్కసారి చూడండి, కింద నుంచి పై వరకు ఒక్కసారి లుక్ వేసుకోండి, మీకే తెలుస్తుంది. సో ఇంత భారీ ఎత్తున భారీ లావుతో ఉన్నటువంటి గణపయ్య అంటే నేనైతే చాలా నిజంగా నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. ఇంత హైట్, వెయిట్, విడ్త్ అవన్నీ చూస్తుంటే కూడా మన అసలైన బొజ్జ గణపయ్య అంటే ఈయననేమో. నిజంగా అండి, నాకైతే ఫేవరెట్ దేవుడు గణపయ్య, ఆల్ టైమ్ ఫేవరెట్ గాడ్ గణపయ్య అన్నమాట. సో నాకు ఇష్టమైన దేవుణ్ణి తయారు చేస్తున్నటువంటి స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఇలా అయ్యేంత వరకు నేనే వీడియోస్ చేసి మీకు చెప్పడం నిజంగా నాకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ గణపయ్యని చూసినట్లయితే, సో ఇక్కడ మీరు గణపయ్యని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలా లావు గణపయ్య అండి. అండ్ విడ్త్, హైట్ ఎంత అని మనం వాళ్ళని కనుక్కుందాం. అండ్ బొజ్జ గణపయ్య దగ్గర వేసుకున్నటువంటి హారం డిజైన్ చూసారా, చిన్న చిన్న బాల్స్ షేప్ లో తయారు చేసి ఒక మంచి డిజైన్ తో హారాన్ని అయితే సృష్టించారు. అండ్ దానిపైన ఇంకొక హారం ఇట్లా కాయిన్స్ రూపంలో, అంటే మనకి వాటిని ఏమంటారు, కాసుల పెయిన్ అంటారు కదా, ఆ విధమైన డిజైన్ తో అయితే ఇక్కడ మనకు వచ్చేసింది. అండ్ కింద చూసినట్లయితే మన గణపయ్య కాలు, ఇంత పెద్ద గణపయ్యని మనము A to Z ఇంచెస్ తో సహా, ఫీట్స్ తో సహా మనం ఒక్కసారి చిన్నగా నాకు తెలిసిన విధంగా నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ గణపయ్య పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గణపయ్య పాదాలను చూసినట్లయితే ఆయన వేసుకున్న కడియం అయితే మామూలుగా ఒక పెద్ద, అది చెప్పడానికి మాటలు రావట్లేదండి. ఆయన కడియాలు అంత లావ్ సైజ్ లో చేశారు. అండ్ ఆయన కాళ్ళ గురించి చెప్పాలంటే ఈజీగా 40 ఇంచెస్ ఉంటుందంట. అంటే ఇలా ఫీట్స్ లెక్కన చూస్తే 3 ఫీట్స్ ఉంది. ఆయన ఒక కాలు, ఆయన పాదం 3 ఇంచెస్ ఉందన్నమాట. సో కింద ఇంత పెద్ద మన బొజ్జ గణపైకి దీన్ని మాత్రం మనం అస్సలు వదిలిపెట్టాం కదా. ఆయన మూషికం, ఆయన వాహనం. సో ఇంత పెద్ద గణపయ్యకి బుల్లి మూషికం అన్నమాట. సో చిట్టి చిట్టి ఎలుక ఎంత చక్కగా ఉంది కదా, క్యూట్ గా చూడడానికి. అండ్ ఆయన బొజ్జను చూసినట్లయితే మనకి ఇది మనం క్యాల్కులేట్ చేయడానికి అవ్వదండి. చాలా అంటే నాకు తెలిసి ఒక 50 ఇంచెస్ లో ఉంటుంది అన్నమాట. 50 ఇంచెస్ అంగల్. ఇది ఈయన బొజ్జ ఎన్ని ఇంచెస్ ఉంటుంది? విడ్త్ almost 12 feet. 12 feet. 11, 12. पूरा गणेश का 12 feet. ये 12 feet है. ओके. अभी बोझा बोले तो 10, 11. अभी हम माप. हाँ. अच्छा. ఓకే. సో చూసినట్లయితే ఆయన బొజ్జ నిజంగా గణపయ్యకి ఇష్టమైన ఉండ్రాలు తిన్నప్పుడు ఆయన బొజ్జ ఎలా ఉంటుందో ఇప్పుడు వీళ్ళు తయారు చేసింది కూడా గణపయ్య. ఇప్పుడు నార్మల్ గా వినాయక చవితికి అందరు తయారు చేసేది కూడా బొజ్జ గణపయ్యనే తయారు చేస్తారు. ఎందుకంటే గణపయ్య ఎప్పుడు నిండుగా ఉండ్రాలతో ఉండాలని చెప్పి ఆ విధంగా తయారు చేస్తారు. సో నాకు ఇంకా పైన చూసినట్లయితే తొండం, ఇంకా తొండం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది డిఫరెంట్ స్టైల్లో ఇలా చుట్టి ఉండి ఆ తొండం మీద మళ్ళీ ఒక డిజైన్ అయితే చేసి పెట్టారు. ఆ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది అన్నమాట. సో మనకి ఈ వినాయకుల్లో తొండం పైన ఉన్నటువంటి డిజైన్ అదిరిపోయింది. అండ్ అంటే అదొక్కటే కాదు, A to Z హారం కానీ, ఆయన కాళ్ళ కడియాలు, చేతి కడియాలు. సో పైన చూసినట్లయితే గణపయ్య యొక్క కిరీటం దగ్గర చిన్న చిన్న బాల్స్ లాగా చేశారండి. ఆ డిజైన్ అయితే అదిరిపోయింది. గణపయ్యకి ఒక మంచి కాంతివంతమైన రూపాన్ని అయితే చేకూర్చిందని చెప్పొచ్చు. అలాగే ఆయన చెవులను చూసినట్లయితే చెవులకు కూడా సేమ్ అదే టైప్ లో డిజైన్ ని తయారు చేశారు. పైన కిరీటం పైన కూడా ఒక ఫ్లవర్ షేప్ వచ్చి మంచి డిజైన్ అయితే చేశారు. అండ్ ఆయన చేతిలో పెద్ద శూలం, అంటే ఆయన ఆయుధాలు, ఆయన శూలం కూడా చాలా వెయిట్ తో, చాలా హైట్, వెయిట్, విడ్త్ తో తయారు చేశారు.
అండ్ ఇంకొక చేతితో మన భక్తులని బ్లెస్ చేస్తున్నట్టు పెట్టారు. అండ్ అటువైపు చూసినట్టయితే తల్వార్, ఇంకొక తల్వార్, ఆ తల్వార్ కి కింద ఎడ్జ్ లో సింహం ఫేస్ ఉందన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్ లో తల్వార్ ఎడ్జ్ లో సింహం ఫేస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ చేయి ఎప్పుడు ఖాళీగా ఎందుకు ఉంటుందంటే, గణపతి వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుగా లడ్డు అన్నమాట. సో ఇంత పెద్ద గణపయ్యకి మరి ఎన్ని కేజీస్ లడ్డు పెడతారో ఏంటో చూద్దాం అప్పుడు. అండ్ ఇలా అక్కడ చూసినట్లయితే విష్ణుమూర్తి, అండ్ అటువైపు చూసినట్లయితే ఆ దేవుడి పేరేంటో తెలీదు, అడిగి తెలుసుకుందాం. సో ఈ విధంగా ఈ గణపయ్యని విడ్త్ అయితే 12 ఇంచెస్ లో అయితే తయారు చేసి పెట్టారు. మొత్తానికి మనకి గణపయ్యని చూసారా ఎంత చక్కగా, ఎంత లావు, పెద్దగా విడ్త్, హైట్, మంచి బుజ్జ గణపయ్యని అయితే తయారు చేసి పెట్టారండి. సో లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి వాళ్ళ దగ్గరికి గణపతిని బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళ ఫీలింగ్ ఏంటి, గణపతిని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ మాటల్లో కొన్ని తెలుసుకుందాం. హలో అండి, ఎవరు మాట్లాడతారు? మీ పేరు? నా పేరు రంగనాథ్ మేడం. రంగనాథ్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పుట్టపర్తి సత్యసాయి జిల్లా కదిరి నుంచి వచ్చాము. కదిరి నుంచి వచ్చారు? అవును మేడం. ఓన్లీ గణపతిని బుక్ చేసుకోవడానికి అయిపోయిందా బుకింగ్? అయిపోయింది మేడం. సో ఏంటి అంత లాంగ్ నుంచి వచ్చి ఇక్కడే బుక్ చేసుకోవడానికి? అంటే మాకు ఒక ప్రత్యేకత ఉంది. గత మా పెద్దవాళ్ళ నుంచి ఒక గణపతి అనేది నిర్మిస్తున్నారు మా ప్రాంతంలో. అదే విధంగా వాళ్ళ తర్వాత మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అందులో భాగంగా 2011 నుంచి మేము 2024 వరకు ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాం మూర్తిని. మేము తీసుకొచ్చినప్పుడు 11 feet తో ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు దాదాపు 22 feet మేము ఇప్పుడు ఎదిగాం. 11 feet నుంచి ఇక్కడే తీసుకున్నారు. అవును. ఇప్పుడంటే కాలం కొద్ది మరలంటాం కదా, అలాగా మేము కూడా మా జనరేషన్ అవును. అలాగే మా పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా విత్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా చిన్నది పెడుతున్నారు. అదే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, బాలాపూర్ అనేసి గణేష్ అని ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను మేము కూడా మొత్తం చాటి చెప్పాలనేసి ఒక ఈక్వేషన్స్ తో కూడా మేము ఈ బొమ్మ సెలెక్ట్ చేయడం జరిగింది ఈసారి. సో ఈ ఇయర్ కళాకారు వాళ్ళు ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఎస్ మేడం. అమృతం కోసం రాక్షసులు దేవతలు చెలుకుతున్నారు. సో ఆ కాన్సెప్ట్ తీసుకోవడం వీళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఎగ్జైటింగ్మెంట్ కోసం మేము దాన్ని ఒక వ్యాప్తంగా చెందాలని చెప్పేసి కోసమే మేము ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా మేము తీసుకొని వేరే బొమ్మ తీసుకోవాలి అనుకున్నాము, కానీ ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మేము ఈ బొమ్మ తీసుకోవాలని ఫిక్స్ అయినాం. మా యూనిట్ అంతా పొద్దున్న నుంచి దీనికి సర్చింగ్ లో ఉన్నాం, ఏ బొమ్మ తీసుకోవాలా ఏమంటే లాస్ట్ మా పిల్లలంతా ఏ తీసుకుని పట్టుబట్టారు. లాస్ట్ ఆ భగవంతుని ఆశీస్సులు మా మీద ఉంది కాబట్టి ఈ భగవంతుడు మా నియోజకవర్గానికి, కదిరి నియోజకవర్గానికి వస్తున్నాడు. ఆల్రెడీ మేము 2012 లో ఇక్కడ ఇదే కళాకారు దగ్గర మేము ఒక బొమ్మ పర్చేజ్ చేసాం, శివుడు పార్వతి అనేది. అదే విధంగా 2024 దాన్ని ట్వైస్ డబల్ చేస్తే 2024 అవుతుంది ఈసారి మేము తీసుకోవడం. సో మీరు స్టార్ట్ చేసిన ఇయర్ ఏంటి కదిర్లో? మేము స్టార్ట్ చేసిన దాదాపు 1980 నుంచి స్టార్ట్ చేశారు మా పెద్దవాళ్ళు. స్టార్ట్ చేశారు 2011. 11 నుంచి మీరు బాలాపూర్ గణేష్ ని అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ దూల్పేటలో పర్చేజ్ చేస్తున్నాం. 2012 లో మేము పర్చేజ్ చేసినాం, తర్వాత 2024 లో పర్చేజ్ చేసినాం. అంటే 12 to 12-24 ఆ విధంగా ఈ విషయం మాకు కుదిరింది ఈసారి బాలాపూర్. అదే పనిగా ఈ యూనిట్ ఈ కళాకారులతో అదే పని కొట్లాడి మేము మార్నింగ్ నుంచి పర్చేజ్ చేసి బార్గెనింగ్ చేసిన తర్వాత మాకు ఈ మూర్తి అనేది ప్రైజ్ అయితే బెస్ట్ ప్రైజ్ వచ్చింది మేడం. రీజనబుల్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా యూనిట్ వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. మేము సింహకోట యువసేన, ఇది మేము అంటే యాక్చువల్ గా మా పూర్వకాలం నుంచి పెట్టిన పేరు. ఆ పేరు మేము కంటిన్యూ చేసుకుంటున్నాం. ఆ కంటిన్యూయేషన్ ని తర్వాత మా జనరేషన్ కంటిన్యూ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఈ ఇయర్ కొత్త కాన్సెప్ట్ తో పాటు గణపతిని తయారు చేసిన డిజైన్ కూడా చాలా బాగుంది. ఆ డిజైన్ గురించి కూడా ఏమైనా చెప్తారా? యాక్చువల్ గా మేము దీంట్లో ఇంకో ప్రత్యేకత అడిగినాము. ఇక్కడ యాక్చువల్ గా ఐస్ అనేది లేదు, ఐస్ బ్లింక్ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా మేము అడిగాము. లాస్ట్ టైం ఇయర్స్ అండ్ తర్వాత చెవులు తర్వాత కళ్ళు పెట్టారు, ఈసారి చేయలేదు. మేము అడిషనల్ గా ఒక ఆప్షన్ అడిగినాం, సరే ఇది పెట్టండి, అలా ఇయర్స్ పెడితే బాగుంటది, చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది, ఒక భక్తులు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది అనేసి మేము వాళ్ళు దానికి మాకు సానుకూల స్పందించి మేము చేయిస్తామని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అవును చేసుకున్నాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దానికి మేము కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అయినాం. మేము అడగకుండా వాళ్ళు చెప్పారు. ఇంతవరకు మేము బాలాపూర్ వాళ్ళకు కూడా మేము ఇంతవరకు బాలాపూర్ కూడా ఆప్షన్ వేయలేదు, మీకు ఇచ్చాం కాబట్టి ఎందుకంటే మేము దాదాపు 550 kilometers దూరం నుండి వచ్చాము కాబట్టి వాళ్ళు మాకు ఒక అడ్వాంటేజ్ గా అనేది మాకు వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్ గా మేము ఇంతకు ముందు ఒక DCM లో తీసుకుని వెళ్ళే వాళ్ళమి. లాస్ట్ 2-3 years నుంచి ఒక మినీ
టాలీ చేయించాము. 3 మెంబర్స్ చేయించారు. ఓకే, మీ ఓన్ గా మీ యూత్ మా యూత్ లో 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ చేయించారు. దాని వల్ల మేము ఈజీగా తీసుకువెళ్తాం. కానీ మాకు ట్రావెలింగ్ 5 days పడుతుంది. 5 days. ఎస్, అక్కడ ట్రావెల్ చేస్తే ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకుని మేము అక్కడ రిటర్న్ వెళ్ళకు 5 days పడుతుంది. ఆ 5 days లో చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ అట్లనేం లేదు. మేము గణపతి సేవ తీసుకున్నాం, పూజలు చేస్తాం, అదే విధంగా నిమజ్జనంలో పాల్గొంటాం. అదే ఉత్సాహం అంతా యువతే ఉంటారు. సో మీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఒకసారి అది విజిట్ చేయండి. యాక్చువల్గా 5 days అంటున్నారు జర్నీ. ఇక్కడి జర్నీ 5 days, ఫెస్టివల్ 5 days ఉంటుంది. అంటే మేము అడ్వాన్స్ గా ముందు మేడం యాక్చువల్ గా లాస్ట్ టైం 5 days పెట్టాం. ఈసారి కొద్దిగా పొలిటికల్ ఈక్వేషన్స్ తో 9 days చేయాలని ఉన్నాము. దాన్ని మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. యాక్చువల్ గా రీసెంట్ గానే ఎమ్మెల్యేగా అయినారు. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారు రీసెంట్ గానే 2024 ఎలక్షన్స్ లో సార్ గారు విన్ అయినారు. కాబట్టి మాకు ఆయన కూడా సపోర్టెడ్ గా ఉంటాడు. అతని తర్వాత కూడా పండుగ జరుగుతుంది. గత మేము చేస్తున్నామంటే కూడా అతని సపోర్టెడ్, బిగ్గెస్ట్ సపోర్టెడ్ ఫర్ కందికుంట వెంకటప్రసాద్ గారు. మా యువతకి అంతా విత్ ఈక్వేషన్స్ తో జనసేన కూడా సపోర్టెడ్ గా ఉంటది. అదే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ గా ఉంటారు మాకు. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరండి? నా పేరు అరవింద్. అరవింద్ గారు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే అంత లాంగ్ జర్నీ నుంచి వచ్చి ఇక్కడ వినాయకుడిని తీసుకెళ్లడం, మీ యూత్ అంతా కలిసి చేసుకోవడం అంటే మీరు ఎలా ఫీల్? ముఖ్యంగా గణనాథుడి విషయానికి వస్తే మనకు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఊర్లో కూడా గణనాథుల్ని అమ్మడం జరుగుతుంది. కానీ అందరూ కూడా ఎందుకు ఇక్కడ ధూల్పేట్నే చూస్ చేసుకుంటారంటే ఇక్కడ స్వయంగా గణనాథుడే కూర్చున్నట్టుగా ఉంటాడు అనమాట. అర్థమైందా? మన దేశం మొత్తం మీదుగా అన్ని ప్రాంతాల్లో కూడా వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాలకి ధూల్పేట నుంచి విగ్రహాలని తరలించడం జరుగుతుంది. మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గణనాథులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని మేము గత 15 ఏళ్ల నుండి ఇక్కడే మేము పర్చేజ్ చేస్తున్నాం గణనాథుల్ని. ఇక్కడ తీసుకోవడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటది. ఇక్కడ నుంచి తీసుకుపోయిన వినాయకుడు అంటే మా ఊర్లో కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా గణనాథుడే వచ్చి మా మండపంలో కూర్చున్నట్టు ఉంటుంది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ నుంచి తీసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ధూల్పేట్ గణపతులకి ఎంత మంచి నేమ్ ఉంది. అంటే నేమ్ అని కాదు, అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం నిజంగా మన గణనాథుడే ప్రత్యక్షంగా ఇక్కడ ప్రతిష్ఠ అయ్యి ఆ రూపంలో ఈ అవతారంలో ఆ రూపంలో వాళ్ళ దగ్గరికి చేరుకుంటున్నారు, వాళ్ళ మండపాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు అన్న ఒక ఉద్దేశంతో అంత లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళ విలేజ్ కూడా కదిరి అన్నమాట. అక్కడ 5 days జర్నీ. సో అక్కడ నుంచి వచ్చి మరి హైదరాబాద్ లో ధూల్పేట్ లోని మన గత ఎన్ని ఇయర్స్ అండి ఇక్కడ 15 years నుంచి మన ఈ కళాకారు వాళ్ళ దగ్గర వాళ్ళు పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన డిజైన్ అండ్ రీజనబుల్ ప్రైస్ తో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇక్కడ చూస్తున్నటువంటి గణపతినే వాళ్ళు కదిరి నుంచి వచ్చారు కదా. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి గణపతి. అండ్ వాళ్ళు మనకు చెప్పారు కదా ఐస్, ప్రతి ఒక్క గణపతికి నార్మల్ ఐస్ ఉన్నాయి. అండ్ మేము స్పెషల్ గా అడిగాము వాళ్ళకి ఐస్ బ్లింక్ చేసేలాగా పెట్టండి అని. సో ఆ గణపతి అన్నమాట తయారు చేస్తున్నారు ఐస్ బ్లింక్ చేసే విధంగా. సో కదిరి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి మన గణపయ్య ఇతనే అన్నమాట. సో మనం ఓవరాల్ గా చూసినట్లయితే బాలాపూర్ గణపతి యొక్క కాన్సెప్ట్ ఇది అన్నమాట. పైన అమృతం చిలుకుతున్నటువంటి రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు కలిసి చిలుకుతూ ఉంటారన్నమాట అమృతాన్ని. సో ఈ కాన్సెప్ట్ లోనే మనకి గణపతిని ఈసారి తయారు చేశారు.